నారాయణం నారాయణం నమస్కృత్య నరం చైవ నరం నరం చైవ చైవ నరోత్తమం నరోత్తమం దేవీం దేవీం సరస్వతీం సరస్వతీం వ్యాసం వ్యాసం తతో జయముదీరయేత్ తతో తతో జయముదీరయేత్ జయముదీరయేత్ నష్టప్రాయేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భగవతి భగవతి ఉత్తమ ఉత్తమ శ్లోకే శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ భక్తిర్భవతి నైష్టికీ భాగవతం శ్లోక 10. सौत्ये वृतः कुमतिनात्मद ईश्वरो मे सौत्ये वृतः कुमतिनात्मद ईश्वरो यत्पादपद्मम् अभवाय भजन्ति भव्याः यत्पादपद्ममभवाय भजन्ति भव्याः मां श्रान्तवाहमरयो रतिनो भुविष्ठम् मां श्रान्तवाहमरयो भुविष्ठम् न प्राहरन् यदनुभावनिरस्तचित्ताः यदनुभावनिरस्तचित्ताः సౌత్యే రథసారథ్యము కొరకు హృతః నియోగించి తిని కుమతిన చైతన్యము చెడిన వాడనై ఆత్మదః ముక్తి నొసగునట్టి ఈశ్వర దేవదేవుని మే నా యొక్క ఎవని పాదపద్మములు అభవాయ ముక్తి విషయమున భజంతి భజింతురో భవ్యాః శ్రేష్ఠ జనులు మాం నన్ను శాస్త దప్పిక గోన వాహాం అశ్వములకు అరయః శత్రువులు రథినః వీరులు భువిస్థం నేలపై దిగిన ప్రాహరన్ దాడి చేయలేదు యత్ ఎవని అనుభావ కరుణ నిరస్త చిత్తాః విస్మరించిన వారై దప్పికొగొన్న రథ అశ్వములకు జలము నొసగుట కొరకై నేను రథము నుండి క్రిందికి దిగినప్పుడు శ్రీకృష్ణుని కరుణ చేతనే నా శత్రువులు నన్ను సంహరించేడి కార్యమును విస్మరించిరి. కుమతినైన కారణముననే మోక్షవాంఛితులైన శ్రేష్ఠ పురుషులచే అర్పింపబడుచు సేవల నందు ఆ దేవదేవుని నేను నా రథసారథిగా నియోగించి తిని. దప్పిక గొన్న రథ అశ్వములకు
దప్పికగొన్న దప్పికగొన్న రథాశ్వములకు రథాశ్వములకు జలమునొసగుట కొరకై జలమునొసగుట కొరకై కొరకై నేను రథము నుండి క్రిందికి దిగినప్పుడు నేను నేను రథము రథం నుండి నుండి క్రిందకు క్రిందికి దిగినప్పుడు శ్రీకృష్ణుని కరుణ చేతనే శ్రీకృష్ణుని శ్రీకృష్ణుని కరుణ కరుణ చేతనే చేతనే నా శత్రువులు నన్ను సంహరించడి కార్యమును విస్మరించిరి. నా నా శత్రువులు నన్ను నన్ను సంహరించడి సంహరించడి కార్యమును విస్మరించిరి. విస్మరించరి. కుమతినైన కారణముననే కుమతినైన కారణముననే మోక్షవాంఛితులైన శ్రేష్ఠ పురుషులచే మోక్షవాంఛితులైన శ్రేష్ఠ పురుషులచే అర్చింపబడుచు సేవలనందు అర్చింపబడుచు సేవలనందు ఆ దేవదేవుని నేను నా రథసారథిగా నియోగించుకుని. ఆ దేవదేవుని నేను రథసారథిగా నియోగించితిని. భాస్కరమణి మత చదవండి భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. నిరాకారవాదులకు భక్తులకు దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడే పూజా లక్ష్యమై ఉన్నాడు. నిరాకారవాదులు అతని సచ్చిదానంద దివ్య దేహము నుండి బయల్వెడలు బ్రహ్మజ్యోతిని లక్ష్యముగా భావింపగా భక్తులు అతనిని పూర్ణ పురుషోత్తమునిగా అర్చింతురు. నిరాకారవాదుల కన్నను అల్పజ్ఞులు శ్రీకృష్ణుని ఒకానొక చారిత్రాత్మక పురుషునిగా భావింతురు. ఏది ఏమైనను తన ప్రత్యేకమైన దివ్య లీలల ద్వారా సర్వులను ఆకర్షించుట కొరకే శ్రీకృష్ణ భగవానుడు దరిత్రి యందు అవతరించును. ఆ విధముగా అతడు ప్రభువుగా, స్నేహితునిగా, పుత్రునిగా, ప్రేమికునిగా తన పాత్రలను దివ్యంగా పోషించును. అర్జునునితో ఆ దేవదేవుని దివ్య సంబంధము స్నేహితమునకు సంబంధించినది. తత్కారణముననే తల్లిదండ్రులతో, ప్రియురాండ్రతో, పత్నులతో వర్తించిన రీతి ఆ దేవదేవుడు తన పాత్ర పోషణను చక్కగా నిర్వర్తించును. అటువంటి ఆధ్యాత్మిక సంబంధములో వ్యవహరించినప్పుడు భగవాన్ ఆంతరంగిక శక్తి కారణమున భక్తుడు కొన్ని మార్లు తన స్నేహితుడు లేదా పుత్రుడు భగవానుడు అనే విషయమును మరచుచుండును. భగవానుని కర్మలచే కొన్ని మార్లు మోహితుడైనప్పటికీ భక్తుడు ఆ రీతిగానే వర్తించుచుండును. శ్రీకృష్ణ భగవానుని అంతర్ధానం పిమ్మట అర్జునుడు తన మిత్రుని గూర్చి తలపోయిచున్నాడు. వాస్తవమునకు ఈ విషయమున అర్జునుడు వనరించిన దోషము గాని లేక భగవాన్ని అతడు చిన్న చూపు చూచుడు గాని జరగలేదు. అర్జునుని వంటి శుద్ధ భక్తుల ఎడ చూపు శ్రీకృష్ణ భగవాని దివ్య వ్యవహారం పట్ల బుద్ధిమంతులైన జనులు మిగిల ఆకర్షితులగుదురు. యుద్ధరంగమున మంచినీటి కొరత అన్నది తెలిసిన విషయమే. అచ్చట మంచినీరు అతి స్వల్పంగా లభించును. రణరంగమున తీవ్రమైన పరిశ్రమ కారణంగా జంతువులకు, మానవులకు దప్పిక నివారణకై జలము అత్యంత అవసరము. ముఖ్యంగా గాయపడిన సైనికులు, సేనాధిపతులు మరణ సమయమున అధికంగా దాహమునకు గురియగుదురు. కొన్ని మార్లు కేవలం నీటి లేని కారణముననే వీరులు అనవసరంగా మరణింపవలసి వచ్చుచుండును. కానీ భూమికి రంధ్రం చేయడం ద్వారా పుష్కలంగా నీరు లభించిన కారణమున కురుక్షేత్ర రణరంగమునందు నీటి కొరత కలగలేదు. భగవత్ కరుణచే భూమిపై ఎచ్చట రంధ్రం చేసినను జలము సులభంగా లభించను. భూమికి రంధ్రం చేయటం అనే సిద్ధాంతం పైననే నేటి నవయుగ విధానము పనిచేయుచున్నను. కోరిన చోటెల్లా శీఘ్రంగా భూమిని తొలచటం నేటి ఇంజనీర్లకు ఇంకనూ సాధ్యం కాకున్నది. కానీ అర్జునుని వంటి సేనానాయకులు అశ్వముల కొరకు కూడా వాడి అయిన బాణములతో భూపారులను ఛేదించి భూగర్భం నగల జలమును కొని తెచ్చినట్లుగా పాండవుల కాలం నాటి చరిత్ర ద్వారా మనకు తెలియవచ్చుచున్నది. అట్టి ఎడ మానవుల అవసరంను గూర్చి వేరుగా తెలిపిన అవసరం లేదు. కానీ అట్టి విధానం నేటికి ఆధునిక శాస్త్రజ్ఞులకు తెలియని విషయమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నర్మాణ్యుదార రుచిరస్మిత శోభితాని రుచిరస్మిత శోభితాని హే పార్థ హే అర్జున సఖే కురునందనేతి హే పార్థ హే అర్జున సఖే కురునందనేతి సంజల్పితాని నరదేవ హృది స్పృశాని సంజల్పితాని నరదేవ హృది స్పృశాని స్మర్తుర్లుఠంతి హృదయం మమ మాధవస్య స్మర్తుర్లుఠంతి హృదయం మమ మాధవస్య. నర్మాణి పరిహాసములను గూడిన సంభాషణలు.
నర్మాణి పరిహాసములు కూడిన సంభాషణలు. సంభాషణలను ఉదార నిష్కపట సంభాషణం. ఉదార నిష్కపట సంభాషణము. రుచిర మనోహరము. రుచిర మనోహరము. మిత శోభితాని సుందర హాసములతో శోభించినట్టువి. స్మిత శోభితాని సుందర హాసములతో శోభించునటివి. హే సంబోధనా పదము. హే సంబోధన పదము. పదము. పార్థ పృతతనయుడా. పార్థ ప్రధాతనయుడా. ఏ అర్జున ఓ అర్జున. హే హే అర్జున ఓ అర్జున. సఖే స్నేహితుడా. సఖే స్నేహితుడా. కురునందన కురువంశీయుడా. కురునందన కురువంశీయుడా. ఇతి అనుచు. ఇది అనుచు సంజల్పితాని అట్టి సంభాషణము. సంజల్పితాని అట్టి సంభాషణము. నరదేవా ఓ రాజా. నరదేవా ఓ రాజా. హృదయము. హృదయము. స్పృశాని తాకుచున్నవి. స్పృశాని తాకుచున్నవి. స్మర్తు వాటిని తలుచుకొనుచు. స్మర్తు వాటిని తలుచుకొనుచు. లుఠంతి కలత చెందుచున్నది. లుఠంతి కలత చెందుచున్నవి. హృదయము. హృదయము. ఆత్మ. ఆత్మ. మమ నా యొక్క. మమ నా యొక్క. మాధవస్య మాధవుని శ్రీకృష్ణుని. మాధవస్య మాధవుని శ్రీకృష్ణుని. ఓ రాజా, అతని పరిహాస వాక్యములు నిష్కపట వచనములు నిఖముగా మనోహరములు మరియు సుందర హాస శోభితములు అయి ఉండెను. ఓ పార్థ, ఓ మిత్రమా, ఓ కురునందన అనుచు అతడు నన్ను సంబోధించేవాడు. అట్టి ఆప్యాయతను గుర్తు చేసి కొనుచు నేను కలత చెందిన వాడరు అనగుచున్నాను. ఓ రాజా, ఓ రాజా. అతని పరిహాస్య వాక్యములు వాక్యములు నిష్కపట వచనములు వచనములు నిఖముగా మనోహరములు మరియు మనోహరములు మరియు సుందర హాస శోభితములు అయ్యుండెను. సుందర హాస శోభితములు అయ్యుండెను. ఓ పార్థ, ఓ మిత్రమా, ఓ కురునందన. ఓ పార్థ, ఓ మిత్రమా, ఓ కురునందన అనుచు అతడు నన్ను సంబోధించేవాడు. అతడు నన్ను సంబోధించేవాడు. అట్టి అప్యాయతను గుర్తు చేసి కొనుచు నేను కలత చెందిన వాడనగుచున్నాను. శయ్యాసనాఠన వికత్తన భోజనాదిషు ఐక్యాద్వయస్య ఋతవాన్ ఇతి విప్రలబ్ధః. సఖ్యో సఖేవ పితృవత్తనయస్య సర్వం. తేహే మహాన్ మహితయా కుమతేర్ అఘామ్నే. శయ్య ఒకే శయ్యపై శయనించుచు. ఆసన ఒకే శయ్యపై కూర్చుచునుచు. అఠన కలిసి విహరించుచు. వికస్తన స్వీయ ఘనతను చాటుకొనుచు. భోజన కలిసి భోజనము చేయొచ్చు. ఆదిషు మొదలగు కార్యములందు. ఐక్యాత్ ఏకత్వ కారణమున. వయస్య ఓ మిత్రమా. ఋతవాన్ సత్యవంతుడవు. ఇతి అనుచు
విప్రలబ్ధ అమర్యాదగా వర్తించితిని. విప్రలబ్ధః అమర్యాదగా వర్తించితివి. సఖ్యు మిత్రుని ఎడ, సఖ్యుః మిత్రుని ఎడ, సఖా ఇవ మిత్రుని వలె, సఖా ఇవ మిత్రుని వలె, పితృవత్ తండ్రి వలె, పితృవత్ తండ్రి వలె, తనయస్య కుమారుని ఎడ, సమయస్య కుమారుని ఎడ సర్వం సమస్తమును, సర్వం సమస్తమును, సేహే సహించెను, సేహే సహించెను, మహాన్ గొప్ప, మహాన్ గొప్ప, మహీతయ ఘనత, మహితయ ఘనత, కుమతేహే అల్పజ్ఞుడు, కుమతేః అల్పజ్ఞుడు, అఘం అపరాధము, అఘం అపరాధము, మే నా యొక్క. మే నా యొక్క. సాధారణముగా మేం ఇరువురము కలిసియే జీవించుచు, నిదురించుచు, కూర్చునచు, విహరించుచుండెడి వారము. వీరోచిత కార్యములందు స్వీయ ఘనతను చాటుకొనినప్పుడు ఏదేని తప్పు జరిగినచో నేను అతనితో, ఓ మిత్రమా, నీవు మిక్కిలి సత్యసంధుడు సుమా అని వ్యంగ్యముగా పలికేడి వాడను. విలువను కించబరచిన అట్టి సమయమునందును పరమాత్ముడైనందున ఆ దేవదేవుడు మిత్రుని దోషమును, మిత్రుడు లేదా కుమారుని దోషమును తండ్రి సహించేడి రీతిలో ఆ పలుకులన్నింటినీ సహించేడి వాడు. సాధారణముగా సాధారణముగా మేమిరువురము కలిసియే జీవించుచు, కలిసియే జీవించుచు, నిదురించుచు, కూర్చునుచు, విహరించుచుండేడి వారము. విహరించుచుండేడి వారము. వీరోచిత కార్యములందు స్వీయ ఘనతను చాటుకున్నప్పుడు వీరోచిత కార్యములందు స్వీయ ఘనతను చాటుకున్నప్పుడు ఏదేని తప్పు జరిగినచో నేను అతనితో, ఓ మిత్రమా, ఓ మిత్రమా, నీవు మిక్కిలి సత్యసంధుడు సుమా నీవు మిక్కిలి సత్యసంధుడవు సుమా అని వ్యంగ్యముగా పలికెడి వాడను. అని వ్యంగ్యముగా పలికెడి వాడను. విలువను కించబరచిన అట్టి సమయమునందును విలువను కించబరిచిన అట్టి సమయమునందును పరమాత్ముడైనందున ఆ దేవదేవుడు మిత్రుని దోషమును మిత్రుడు లేదా కుమారుని దోషమును తండ్రి సహించే రీతిలో ఆ పలుకులనన్నింటినీ సహించేడి వాడు. వాణికుమారి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దేవదేవుడైన శ్రీకృష్ణుడు సర్వ సంపూర్ణుడైన కారణమున మిత్రునిగా, పుత్రునిగా లేదా ప్రేమికునిగా అతడు భక్తులతో కావించడి దివ్యలీలల యందు ఎటువంటి లోటు ఉండబోదు. గొప్ప పండితులు, ధర్మవేత్తలు లాంఛనప్రాయముగా పలికిడి వేదమంత్రముల కన్నను స్నేహితులు, తల్లిదండ్రులు, ప్రియురాండ్రు పలికిడి నిష్ఠుర వచనములను అతడు మిక్కిలి ప్రియముతో ఆస్వాదించును. హరే కృష్ణ ప్రభు. ఇంకొకటి చదివేదా? ఓకే, ఇంకొకటి చదువుతాను. సోహం నృపేంద్ర రహిత పురుషోత్తమేన సఖ్య ప్రియేణ సుహృదా హృదయేన శూన్యః అద్వన్యురుక్రమ పరిగ్రహమంగరక్షన్ గోపైరసద్భిరబలేవ వినిర్జితోస్మి. సహ అహం నేను
అహం నేను, నృపేంద్ర ఓ రాజా, నృపేంద్ర ఓ రాజా, రహిత కోల్పోయి, రహిత కోల్పోయి, పురుష ఉత్తమేన పురుషోత్తముడు, పురుష ఉత్తమైన పురుషోత్తముడు, సఖ్య స్నేహితుడు, సఖ్య స్నేహితుడు, ప్రియేణ ప్రియతముడు, ప్రియేణ ప్రియేణ ప్రియతముడు, ప్రియతముడు, సుహృద సుహృత్తు, సుహృద సుహృద సుహృత్తు, సుహృత్తు, హృదయేన హృదయమునందు, హృదయేన హృదయమునందు, శూన్య శూన్యత, శూన్య శూన్యత, అధ్వని ఈ మధ్య, అధ్వని ఈ మధ్య, ఉరుక్రమ పరిగ్రహం సర్వశక్తిమంతుడైన శ్రీకృష్ణుని భార్యలు, ఉరుక్రమ పరిగ్రహం సర్వశక్తిమంతుడైన శ్రీకృష్ణుని భార్యలు, అంగ దేహములను, అంగ దేహములను, రక్షించినప్పుడు, రక్షించినప్పుడు, గోపై గోపులచే, గోపై గోకులచే, అసద్భి నీచులైన, అసద్భిః నీచులైన, అబల ఇవ అబలైన స్త్రీ వలె, అబల ఇవ అబలైన స్త్రీ వలె, వినిర్జిత అస్మి ఓడింపబడి తిని, వినిర్జితః అస్మి ఓడింపబడితిని. ఓ రాజా, ప్రియ సఖుడును సుహృత్తును పూర్ణ పురుషోత్తముడును అగు శ్రీకృష్ణుని నుండి నేను ఇప్పుడు దూరమైతిని. తత్కారణముగా నా హృదయము శూన్యముగా గోచరించుచున్నది. ఆ దేవదేవుని పత్నులకు రక్షణము నొసగునప్పుడు అతని అభావ కారణమున నేను నీచులైన కొందరు గోపులచే ఓడింపబడితిని. ఓ రాజా, ఓ రాజా, ప్రియ సఖుడును సుహృత్తును ప్రియ సఖుడును సుహృత్తును పూర్ణ పురుషోత్తముడును అగు శ్రీకృష్ణుని నుండి పూర్ణ పురుషుడును అగు శ్రీకృష్ణుని నుండి నేను ఇప్పుడు దూరమైతిని. నేను ఇప్పుడు దూరమైతిని. కారణముగా నా హృదయము తత్కారణముగా నా హృదయము శూన్యముగా గోచరించుచున్నది. శూన్యముగా గోచరించుచున్నది. ఆ దేవదేవుని పత్నులకు ఆ దేవదేవుని పత్నులకు క్షణము నొసగునప్పుడు అతని అభావ కారణమున రక్షణము నొసగునప్పుడు అతని అభావ కారణమున నేను నీచులైన కొందరు గోపులచే ఓడింపబడితిని. నేను నీచులైన కొందరు గోకులచే ఓడింపబడితిని. ఓడింపబడితిని. మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. భాష్యం. నీచులైన గోవులచే అర్జునుడు జయింపబడినట్లు సాధ్యమయ్యెను. మరియు అర్జునుని రక్షణలో ఉన్న శ్రీకృష్ణ పత్నులను ఆ గోవులు ఎట్లు తాకగలిగినది విషయము ఈ శ్లోకమందు ప్రధానమైనది. శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు విష్ణు పురాణము బ్రహ్మ పురాణములను పరిశోధించుట ద్వారా జరిగిన విపరీతమునకు వివరణ గూర్చగలిగిరి. ఆ పురాణములలో ఇట్లు తెలుపబడినది. ఒక మారు స్వర్గమునందలి దేవతా స్త్రీలు తమ సేవల ద్వారా అష్టవక్రమునిని సంతృప్తి పరచి దేవదేవునే భర్తగా పొందగలుగునట్లు అతని ద్వారా వరమును పొందిరి. అష్టవక్రుని దేహము 7 చోట్ల వంకరలు తిరగబడి ఉండేది. ఆ కారణమున అతడు ఒక వింత పద్ధతిలో వక్రముగా చరించెడి వాడు. అతని నడకను గాంచి దేవతాపుత్రికలు నవ్వును ఆపుకొనలేకపోయిరి. వారి ఎడ క్రుద్ధుడైన ముని భగవానుని భర్తగా పొందినప్పటికీ నీచులచే చెరబట్టబడుదురని వారిని శపించెను. కాని ఆ కన్యకలందరూ మునిని పలు విధములైన సేవలతో సేవలతో తిరిగి సంతృప్తి పరపగా నీచులచే చెరపట్టబడినను మరల వారు తమ భర్తను పొందగలరని అతడు ఆశీర్వదించెను. కనుకనే మునివాక్యమును నిలబెట్టుటకు శ్రీకృష్ణుడే స్వయముగా తన భార్యలను అర్జునుని రక్షణ నుండి హరించెను. లేని ఎడ నీచులైన వారు తమను తాకినంతనే వారందరూ అచటి నుండి అదృశ్యమయ్యేడి వారు. శ్రీకృష్ణునికి పత్నులు కాగోరిన కొందరు గోపికలు తమ కోరిక ఈడేరని పిమ్మట వారి నిజస్థానములకు తిరిగి చేరిడి. తాను అంతర్ధానము చెందిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు పరివారమంతటిని స్వధామునకు
చేర్చ తలంచినందున వారందరూ వివిధ పరిస్థితుల్లో వెనుకకు రప్పింపబడింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణకృష్ణాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసవి గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇది ఇంకొక సన్నివేశం అర్జునుడు స్మరించుతుండేది మహాభారత యుద్ధంలో రథాశ్రములకు జలము నొసగొట కొరకే. అప్పుడు అర్జున భూమిని బాణంలో ఇచ్చేసి అప్పుడు వాళ్ళు ఏమి చేయలేవాళ్ళు అని చెప్తున్నారు. సో ఇప్పుడు కర్ణుడు ఒక అలాగే ప్రాబ్లం ఉన్నప్పుడు భగవంతుడే చెప్పింది అర్జునుడికి, ఇప్పుడే సమయం వీళ్ళని వధించాలి. సో ఇది ఒకటి జరుగుతుంది, ఇది యుద్ధంలో అంతా ఇక్కడ వాళ్ళు స్మరిస్తుంది. ఇది కృష్ణుడి అనుగ్రహంతో వాళ్ళు చేయలేదు వాళ్ళు అని చెప్తున్నారు. సో తర్వాత ఆచార్యులు ఇంకొకటి పాయింట్, ఇప్పుడు మనకి అంత టెక్నాలజీ శాస్త్రవేత్తలు అంత ఇది లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమో ఉంది వాళ్ళది, దాని ద్వారా వాళ్ళు చూస్తారు ఎక్కడ బోర్వెల్ ఎక్కడ నీళ్లు కనిపెట్టవచ్చు అని చూస్తారు. చాలా డీప్ వెళ్ళాలి కొన్ని వైపు, చాలా చాలా ఎంతో మొదలంతా చాలా దగ్గరికి దొరుకుతూ ఉన్నాయి. ఇప్పుడు వాటర్ లెవెల్ తగ్గినప్పుడు దొరకదు, సో చాలా డీప్ వెళ్ళాలి. ఇక్కడ చెప్తుండేది కేవలం ఒక బాణంతో వెనకాలి వాళ్ళు ఈ యుద్ధ భూమిలో కూడా ఆ నీళ్ళని వచ్చే బోర్ చేసి నీళ్ళు వచ్చే. సో ఈ కెపాసిటీ వెనకాలి భీష్మ పితామహుడికి కూడా తర్వాత వాళ్ళు మరణశయ్యపై ఉన్నప్పుడు అర్జునుడు అలానే చేస్తారు, ఆ బాణం ఇచ్చేసి. సో ఇది కామన్, ఇది వెనకాలి సమయంలో ఇది ఒకటి పెద్ద ఇది కాదు. ఇది అందరికీ సామాన్య క్షత్రియులు మహారాజులకి ఇది తెలిసి ఉంటుంది. సో అది చెప్తున్నారు, ఆ టెక్నాలజీ ఈ రోజు లేదు అని ఆచార్యులు చెప్తున్నారు. తర్వాత అర్జునుడు తన ఈ ఆత్మీయ వ్యవహారాలు భగవంతునితో సో ఆయన స్మరించి, సో వాళ్ళు నేను చేశానేమో, నేను అపరాధం చేశాను నేను అని వాళ్ళు స్మరించుతున్నారు. సో అలాగే మేము వినేది కూడా భగవద్గీతలో కూడా భగవంతుడు ఆ విశ్వరూపం చూపించినప్పుడు అర్జునుడు నేను తప్పు చేశానేమో, అది అపరాధం అయింది అని వాళ్ళు చెప్పే మాటలు. సో అది ఇక్కడ చెప్తుండేది, అది భగవంతుడ అంతరంగ శక్తి నుంచి జరిగే వ్యవహారం. మనము మాయ భగవంతుడు బహిరంగ శక్తితో మనము ప్రభావితులై ఉన్నాము. అయితే శుద్ధ భక్తులైన వాళ్ళు భగవంతుడ అంతరంగ శక్తి యోగమాయా శక్తితో వాళ్ళు ప్రభావితులై వాళ్ళు భగవంతునికి అంత ఆత్మీయంగా వ్యవహరించుతారు. సో దాంట్లో అపరాధం లేదు, ఇంకేమీ లేదు దాంట్లో. సో భగవంతునికి ఇంకా అది ఎక్కువ ఆనందము కలిగించే వ్యవహారాలు. సో అర్జునుని వంటి శుద్ధ భక్తుల ఎడ చూపు శ్రీకృష్ణ భగవాన్ని దివ్య వ్యవహారం పట్ల బుద్ధివంతులైన జనులు మిగుల ఆకర్షితులయ్యారు. సో బుద్ధివంతులైన జనులు చాలా దీనికి ఆకర్షితులు అవుతారు అని చెప్తున్నారు. సో సామాన్యంగా రెండు రకంగా ఆధ్యాత్మికవాదులు, సాకారవాదులు, నిరాకారవాదులు. సో భగవంతుడు ఒక వ్యక్తి అని భావించేది, కానీ ఇంకొంతమంది లేదు, భగవంతుడికి ఒక అవ్యక్త స్వరూపము, ఒక రూపము లేక ఉండే వ్యక్తి. దానికి క్రింద కొంత వ్యక్తులు లేదు, కృష్ణుడు ఒక చారిత్రాత్మక పురుషుడు అంతే అని భావించే వాళ్ళు ఉన్నారు. సో ఏది ఏమైనానో తన ప్రత్యేకమైన దివ్యలీల ద్వారా సర్వులను ఆకర్షించుట కొరకే శ్రీకృష్ణ భగవానుడు ధరిత్రి యందు అవతరించును. ఎస్, భగవంతుడు అవతరించేది తన దివ్యలీలతో మనని ఆకర్షించడానికి భగవంతుడు అవతరించేది ముఖ్య కార్యం. సో అర్జునుడు వ్యవహారము ఎప్పుడు కూడా మర్చే సాధ్యం కాదు అది. సో కంటిన్యూస్గా సతతంగా కృష్ణుని స్మరిస్తున్నారు. సో ఆ వ్యక్తి ఇప్పుడు మరి నాతో ఇప్పుడు లేదు అని వాళ్ళు
ఒక శోకము వ్యక్తం చేస్తుంది. గొప్ప పండితులు ధర్మవేత్తలు లాంఛనప్రాయంగా పలికెడి వేదమంత్రుల కన్నో స్నేహితులు తల్లిదండ్రులు ప్రియురాండ్రులు పలికెడి నిష్ఠూర వచనములను అతడు మిక్కిలి ప్రేమతో ఆస్వాదించును. ఎలాంటే ప్రతి ఒక్కరు మనం భగవంతునికి ఒక విధి నియమం సాధన భక్తి దాంతో మనం భగవంతునికి ప్రార్థిస్తాము. అయితే ఎవరు చాలా ఆత్మీయ భక్తులు ఉన్నారో వాళ్ళు దాన్ని మీరి భగవంతుడు వాళ్ళకి సహజ ఒక ప్రేమ భావంతో వాళ్ళు వ్యవహరించి భగవంతునికి ఇంకా ఆనందము కలిగిస్తుంది. సో ఇది మనము కూడా అలాగే ఉన్నాము అని మనం వ్యవహరించే కాదు, దాన్ని చెప్తారు సహజీయ అని చెప్తారు. సహజీయ అంటే ఇది చాలా గొప్ప భక్తులు వ్యవహరించేది భగవంతునికి. వాళ్ళు వాళ్ళు ఏం చేసేది, వాళ్ళు భగవంతుని చెస్టైజ్, భగవంతుని వాళ్ళని భగవంతునికే వాళ్ళు ఒక ఆదేశం ఇచ్చేదో, భగవంతునికే వాళ్ళు తప్పు చూసేదో, అది చాలా అడ్వాన్స్ స్టేజ్లో అది ఇప్పుడు మేము వినొచ్చు అంతే. అలాగుంది కార్యకలాపం. అయితే మనం అలాగే భగవంతునికి నిష్ఠూరం చేసేదో, దామోదర లీల యశోదమాయి చేస్తే మేము చేసేటట్లు ఆతర ఉత్తర కల్పన అవంతా చేయరాదు. అది ఏం చెప్తారు, అది సహజీయ. అది చాలా గొప్ప విషయం, చాలా చిన్నగా చేసేది అని చెప్పారు. అది వీళ్ళకి యశోదమాయి కావచ్చు, లేకపోతే అర్జున అలాగా శుద్ధ భక్తులకి వాళ్ళకి ఏదో ప్రివిలేజ్ అది భగవంతుడు ఇచ్చేది. ఇక్కడ లాస్ట్ చెప్తుండేది కృష్ణుడు ఆవిర్భావం తర్వాత వాళ్ళు తన భార్యల్ని వాళ్ళు రక్షించి వాళ్ళని అస్తినాపురం తీసుకొని వస్తుంటారు. అప్పుడు కొంత కామన్ మెన్ రీచులైన గోపులు వచ్చి సో నేను వాళ్ళు పరాజయించారు అని చెప్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏమంటే, సో భగవంతుడ భార్యలు కావచ్చు, సో మనం వాళ్ళని చూసే ఎక్కువ అవ్వదు. ఒక రకంగా చెప్పాలి అంటే భౌతికంగా మనకి ఇది లే, ఆధ్యాత్మికంగా శక్తి లే మనకి. సో ఇక్కడ చెప్తుండేది ఏమి అంటే అది ఒక లీల. ఆ లీల ఏమిటి అంటే భగవంతుడే వాళ్ళని తన ధామానికి తీసుకొని ఒక వ్యవస్థ చేసింది. అష్టవక్రముని అని ఒక ఎవరు ముని, వాళ్ళతో ఆశీర్వాదంతో వీళ్ళు దేవతా పుత్రులు దేవతా స్త్రీలకి వాళ్ళకి భగవంతుడు భర్తుడుగా వాళ్ళు లభించింది. సో తర్వాత ఏదో ఒక సన్నివేశంలో వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళకి వాళ్ళు చెప్పింది, భగవంతుడే మీరు భర్తలను పొందుతానో మరలా మీరు ఒక నీచులతో ఇదవుతారు. సో భగవంతుడే ఆ రూపం ధరించి ఇచ్చే లీలా చేసింది అని చెప్తున్నారు. ఇది చెప్పే సీతాదేవిని కూడా రావణుడు అపహరించేకి అవ్వలేదు అని చెప్తారు. అలాంటే సీత అంటే సాక్షాత్ లక్ష్మి. సో వాళ్ళు కూడా దివ్య దేహంలో ఉండేవాళ్ళు. సో సంపూర్ణ ఆధ్యాత్మిక అస్తిత్వం, స్పిరిచువల్. సో అలా ఉన్నప్పుడు భౌతికంగా ఉన్న మనము కామ క్రోధ లోభ మోహ దీంతో మేము స్పర్శించేది మేము చూసేక్కువబోతున్నాం అని చెప్తారు. సో అది భగవంతుడ దివ్య మహా అంతరంగ శక్తి నుంచి జరిగే కార్యాలు, అంతరంగ బహిరంగ శక్తి. సో మనకి మేము బహిరంగ శక్తిలో ఉన్నాం, మాయాలో ఉన్నాం. సో సీతాదేవిని, నిజమైన సీతాదేవిని రావణుడు చూసే ఎక్కువ అవ్వచ్చు. అది మాయా సీత, వాళ్ళకి భగవంతుడు సృష్టించి వాళ్ళు అపహరించింది కావచ్చు అంతా. సో అలాగే ఇక్కడ కూడా మాయా సీత ఎలాగో అలాగే మాయా సీత కాదు, ఇక్కడ భగవంతుడే ఇక్కడ తన గోపుల రూపంలో వచ్చి భగవంతుడు అర్జునుడిని డిఫీట్ చేసి తీసుకొని వెళ్ళింది అని ఇక్కడ చెప్తుంది. ఇక్కడ ఇవంతా లీలలు వింటే శ్రీకృష్ణుడు సామాన్య వ్యక్తినే, ఒక టైం ఏమో ఒక శక్తి చూపారో చూడండి, ఇప్పుడు ఏమి రక్షించే కాలే ఇప్పుడు. సో అలాగనంతా మేము అనుకోవచ్చులే. దీంట్లో అంతర్యం ఏమి, దానికోసం వాళ్ళు బ్రహ్మాండ పురాణం విష్ణు పురాణంలో శోధించి వాళ్ళ ఆచార్యులు విశ్వనాథ చక్రవర్తి చెప్తారు. ఈ ఒకటి క్యాచ్ అని చెప్తారు. ఒకటి శాస్త్రాల్లో ఈ ఒక సన్నివేశాలు ఉన్నాయి. ఎవరు భగవంతుని నమ్మరు, వాళ్ళు ఒక రకంగా వాళ్ళు ద్వేషిస్తున్నారు. సో వాళ్ళు ఇదంతా విని కృష్ణ భార్యలు కూడా సామాన్య వ్యక్తులే. సో చూడండి ఇప్పుడు కృష్ణుడు రక్షించే కాలే అంటే అర్జునుడు రక్షించే కాలే. సో అలాగే వాళ్ళు భగవంతుడు ఒక సామాన్య వ్యక్తి అనుకొని వాళ్ళు నాస్తికులుగా ఉందో ఇంకో అలాగే వర్తించడానికి ఈ ఒక్కొక్క లీలలు ఉన్నాయి.
అయితే దీంట్లో ఆంతర్యము ఇంకొకటి, దీంట్లో అది మీరు తెలుసుకున్నారు. సో ఇప్పుడు దీని అయినాక అర్జునుడు చెప్పేది మాటలు. సో ఇవంతా నేను అంత గొప్ప శక్తి ప్రదర్శించాను, అదంతా భగవంతుడ అనుగ్రహంతో. ఇప్పుడు ఆ భగవంతుడు నాతో లేదు, దానికి నాకు ఏమీ శక్తి లేదు, నేను నా నిర్బలుడుగా అబలుడుగా నేను అయిపోయాను. నేను నెక్స్ట్ చెప్తాను. అర్జునుడు అంత శుద్ధ భక్తులు ఎల్లప్పుడూ కృష్ణుడే తమ ఇది శక్తి, సామర్థ్యం, బుద్ధి ప్రతి ఒక్కటి డైరెక్షన్ చేసేవాళ్ళు, సంపూర్ణ ఎరిగి ఉన్నాడు. యాక్చువల్లీ భగవంతుడే పరమాత్ముడిగా ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ. సో భగవంతుడు పరమాత్ముడే యాక్చువల్లీ మన దేహంని, మన బుద్ధిని, మన శక్తిని ప్రతి ఒక్కటి చలించుతూ ఉండే భగవంతుడు. అది అయితే శుద్ధ భక్తులు దాన్ని ప్రతి క్షణము ఎరిగి ఉన్నారు. అయితే మనం ప్రకృతి ప్రభావం ఉండే కారణంగా మేం చేశాము. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకారా విమూఢాత్మ కర్త అహం ఇతి మన్యతే. సో మన స్థితి అర్హం, నేను చేశాను, నేను వ్యవహరించాను. సో ఒక శుద్ధ భక్తులు లేదు, ఇది కృష్ణుడే చేశారు, మళ్ళీ ఎరిగి ఉన్నారు. ఎస్, హరే కృష్ణ. కేవలం చేర్పిస్తారండి, చేర్పి. హరే కృష్ణ ప్రభుజీ.